ఏడు ఎలా ఉన్నావు? గొడవ చేస్తే ఊకోను, ముందే చెప్తున్నా. ఈసారి ఎక్కడ గొడవ జరిగితే ఊకోను. మళ్ళీ చెప్తున్నాను, చూడండి అబ్బాయి, మళ్ళీ చెప్తున్నాను మీకు. ఎక్కడన్నా మీరు వెళ్ళి కనుక గొడవ చేయటం కానీ, లేకపోతే వాళ్ళు మీతో గొడవ పట్టడం కానీ, లేకపోతే మీరు ఆదివారం పూట అని చెప్పి బారుల్లో కూర్చొని మందాగి గొడవ చేయటం కానీ అలాంటివి చేస్తే ఊకొని ముందే చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, రోజు ప్రతి వారం చెప్తున్నాను మీకు. నేను చిన్న తప్పు జరిగినా ఊకొని ముందే చెప్తున్నాను. క్షమించేదే లేదు చిన్న తప్పు. ఎందుకంటే ఒకరితో చెప్పేది కాదు, రోజు చెప్తున్నాను, ప్రతిరోజు. అర్థమైందా? మీరు వెళ్ళి ఎవరితో గొడవ పడ్డా, వాళ్ళు వచ్చి మీతో గొడవ పడ్డా, ఎవడని కొట్టినా కూడా ఊకునే ప్రసక్తే లేదు. అలాగే మీరు కూడా, మీకు కూడా వర్తిస్తుంది. వాళ్ళకి చెప్పిందే మీకు కూడా వర్తిస్తుంది. ఏ బాబు, అర్థమైందా? జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా తాగేసి రోడ్ల మీద ఎవరైనా కొట్టడం కానీ గొడవ చేయడం కానీ ఉంటే ఊకునే ప్రసక్తే లేదు. బాయ్, అందరూ ఏనండి, వాంబే కాలనీ కానీ, లోనా సెంటర్ కానీ, లెనిన్ సెంటర్ కానీ, తర్వాత ఎంబీకే పబ్లిక్ స్కూల్ కానీ, ఆ రామకృష్ణ బ్రిడ్జి కింద కానీ, ఈ న్యూ ఆర్ఆర్పేటలో కానీ కనబడితే ఊకోను. రాత్రి 10:30 తర్వాత కొంతమంది కనబడుతున్నారు, చూస్తున్నాను నేను. మీరు అనుకుంటున్నారేమో నేను మీకు తెలియకుండా తిరుగుతున్నాను. నేను రాత్రి 10:30కి కొంతమందిని చూశాను. నేను తెలుసు వాళ్ళకి, నేను ఎవరు మందలించాను తెలుసు. 10:30కి ఏం పని నీకు అడిగాను చాలామందిని. అర్థమైందా? ఆయన ఎవరో తలదించుకొని మా కింద పైకి చోట్ల. అర్థమైందా? 10:30కి రోడ్ల మీద ఎక్కడ కనిపిస్తే, రాత్రి 10 గంటల తర్వాత ఎక్కడ రోడ్డు మీద కనబడితే 9 తర్వాత కూడా కనబడకూడదు. మీరు ఏం పని మీకు? రోడ్ల మీద ఏం పని మీకు? నైట్ టైం రోడ్ల మీద కనబడటం కానీ, బండ్ల మీద తాగేసి ముగ్గురు ఎక్కించుకొని షికారులు చేయటం కానీ, పట్టుకుంటే వదిలిపెట్టరా. ఇక అసలు పట్టుకుంటే బండి వదిలిపెట్టను. మీరే కాదు, మీరేదో అనుకుంటానే గొప్పగా. మేము దొరకమనుకోవద్దు. నీకంటే స్పీడ్గా పరిగెత్తాను నేను. ఎవడన్నా కనుక ఆర్ఆర్పేటలో, మీరు చెప్పాను, నీకు చాలా చెప్పాను. ఆర్ఆర్పేటలో ఎక్కడ అపార్ట్మెంట్లో ఆటోల్లో కూర్చొని మందావటం కానీ, రాత్రులు ముగ్గురు కలిసి మందావటం కానీ, ఎక్కడన్నా గంజాయి తాగటం కానీ కనబడితే ఊకోను. చెప్తున్నాను, మీ ఆరోగ్యాలు పాడైపోతే రోజు ప్రతిసారి హెచ్చరిస్తున్నాను. అర్థమైందా? నేను ఏరియాలో, ఇప్పుడు నేను చెప్పిన ఏరియాలో కొత్త న్యూ ఆర్ఆర్పేట కానీ, వాంబే కాలనీ కానీ, లోనా సెంటర్ కానీ, లెనిన్ సెంటర్ కానీ, ఎంబీకే పబ్లిక్ స్కూల్ కానీ, రామకృష్ణపురం కానీ, అమరావతి కాలనీ కానీ, ఆంధ్రప్రభ కాలనీ కానీ, పిఎన్టీ కాలనీ కానీ ఎక్కడైనా కనబడ్డారో ఊకోను ముందే చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా ఏనండి. నైట్ 10:30 తర్వాత ఎక్కడ కనబడితే, 10 గంటల తర్వాత ఎక్కడ కనబడితే ఊకున్న పని లేదు. 10:30 కనబడుతున్నారు నాకు. నేను చూసి అబ్జర్వ్ చేశాను నేను. నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా? జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈగల టీం బండి వెహికల్ తిరుగుతుంది ప్రతిరోజు నైట్ ఈగల టీం బండి తిరుగుతుంది. దొరికారో అయిపోయారు మీరు. నాకు ఇలా చేస్తున్నాడు వాడని తెలియకూడదు. అర్థమైందా? జాగ్రత్తగా ఉంటారు కదా. మళ్ళీ మారండి అని చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్తున్నాను నేను చెప్తున్నాను. మా కొత్త ట్రైనింగ్ ఎస్ఐలు వచ్చారు, చూసారా? వాళ్ళు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా తిరుగుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10-12 దాకా కూడా తిరుగుతారు మా వాళ్ళు. దొరికితే మాత్రం పట్టుకోమని చెప్పేశాను. నేను తిరగడమే కాదు, మీకు తెలుసు, నేను రాత్రుల దాకా ఇక్కడే ఉంటాను. తెలుసుగా మీకు? మీ అందరూ తెలుసు కదా. రాత్రి 12 దాకా ఇక్కడే ఉంటాను. నేను ఏరియాలో తిరుగుతూనే ఉంటాను. ఎక్కడ ఉంటాను మీకు తెలియదు. దొరికితే అయిపోతారు. మా ట్రైనింగ్ ఎస్ఐలు రోడ్ల మీద తిరుగుతారు. ఎక్కడ రోడ్డు మీద కనబడితే చూడండి అబ్బాయి, అబ్జర్వ్ చేయండి. మీరు తిరుగుతూ ఉంటారు, వెహికల్ చేసుకుని మా రక్షకేసుకుని తిరుగుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. అర్థమైందా?